హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. శాస్త్రాల ప్రకారం ఈ నలుగురు వ్యక్తులు మీ ఇంటికి వస్తే శుభాలు జరగడమే కాకుండా మీ ఇంటి గౌరవం పెరుగుతుంది. వీళ్ళు మీ ఇంటి గడప తొక్కడం వల్ల మీ ఇంట్లోకి ఎనలేని సంపదలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వీరు ఎంత చెడ్డవారైనా కూడా వారి గుణాన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో ఆలోచించి వారిని క్షమించి ఇంటికి రానివ్వండి. మీతో గొడవ పడితే వారికేమీ కాదు, కానీ వారితో గొడవలు పడితే మీకే ప్రమాదం. కాబట్టి ఇలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకపోవడమే మంచిది. మీ జీవితంలో వీళ్ళు చాలా ముఖ్యం. వీరితో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి వారితో వాదనలు పెట్టుకోకండి. ఇంతకీ ఆ నలుగురు వ్యక్తులు ఎవరో, వారు మీ ఇంటికి రావడం వల్ల మీ ఇంటి సంపద ఎలా పెరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. 1. ఆడపడుచు. మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటికి రావడం వల్ల మీ ఇంట్లోని సంపద పెరుగుతుంది. ఆమె మీ ఇంటి ఆడపిల్ల కాబట్టి ఆమె ఆశీర్వాద బలం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సకల కానుకలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఆమెను ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా చూసుకోండి. ఇంటి ఆడపడుచు బాధపడితే ఆమెకు ఏం కాదు, మీ ఇంటికి అంతా మంచిది కాదు. ఆమెను ఒక ఇంటికి ఇచ్చినా కూడా పుట్టింటి మీద సర్వహక్కులు ఉంటాయి. ఆమెను బాధ పెట్టకుండా ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు తోచినది పెట్టండి. వాళ్ళు పండగకి వచ్చినప్పుడు ఓ చీరనో లేదా ఏదైనా ఇంట్లోకి వస్తువో ఇలా చిన్న చిన్న వాటిని ఆశపడుతుంటారు. కాబట్టి మీకు తోచినంత మీ స్తోమతకు తగ్గట్టు పెట్టి పంపండి. లేదంటే ఆమె మనసులో బాధపడ్డా కూడా అది మీకు అంత మంచిది కాదు. కాబట్టి మీ ఆడపడుచు మనసు బాధ పెట్టకుండా ఆమెను సంతోషంగా చూసుకోండి. కానీ కొందరు ఆడపడుచులు మాత్రం వీరికి వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి వాళ్ళు అడిగే కానుకలు ఇవ్వడానికి మీ ఆశలు అమ్ముకోవాలి. నాకు ఖరీదైన బట్టలు పెట్టు, బంగారం పెట్టు, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వు, అన్ని డబ్బులు ఇవ్వు అని తమ తహతుకు మించి అడుగుతుంటారు. వారి పుట్టింటి పరిస్థితి ఎలా ఉన్నా ఇలాంటి వారికి అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది పెడితే చాలు. ఇలా డిమాండ్ చేసే వాళ్లకు ఎలాంటి మర్యాదలు చేయరాదు. ఏదైనా కావాలంటే ప్రేమగా అడిగి పెట్టించుకోవాలి. నాకు బంగారమే కావాలి, నాకు పట్టుబట్టలే కావాలి అని పెద్ద పెద్ద కోరికలు కోరితే అస్సలు పెట్టకండి. ఆశకు కూడా హద్దు ఉంటుంది. ఇలాంటి ఆడపడుచులకు పెట్టకపోయినా మీకేం కాదు. వారు శాపనార్థాలు పెట్టినా అవి మీకు తగలవు. న్యాయంగా అడిగినప్పుడు పెట్టకుంటే అప్పుడు మీకు వారి శాపాలు తగులుతాయి. ఇలాంటి వాళ్ళు ఎన్ని అన్నా కూడా మీకు ఎలాంటి కీడు జరగదు. ఇక 2వది అల్లుడు. మీ ఇంటి అల్లుడు కూడా మీ ఇంటికి వస్తే అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ అల్లుడు మీ ఇంటికి రావడం ఎంతో శుభప్రదం. మీ ఇంటి గడప తొక్కడం మీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అల్లుడు సంతోషంగా ఉంటేనే మీ కూతురు సంతోషంగా ఉంటుంది. అతను ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు చేసి అతన్ని గౌరవించండి. అప్పుడే అతను తన గౌరవాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు. అత్తగారింట్లో గౌరవం ఉంటేనే మీ ఇంటి గుమ్మం తొక్కుతాడు. లేదంటే అతను రాడు కదా. మీ కూతుర్ను కూడా మీ ఇంటి గుమ్మాన్ని తొక్కనివ్వడు. 3వది సాధువు. మీ ఇంటికి ఎవరైనా సాధువు వస్తే అతన్ని బయటే నిలబెట్టకుండా ఇంట్లోకి పిలవండి. సాధువు మీ ఇంటి గుమ్మం తొక్కడం మీకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సాధువులు హిమాలయాల్లో తపస్సు చేసి వస్తారు కాబట్టి వారికి దిగ్బంధ శక్తులు ఉంటాయి. వాళ్ళు మనసులో ఏదైనా అనుకున్నా జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి సాధువులు మీ ఇంటికి వచ్చిన సమయంలో వారిని మంచిగా ఇంట్లోకి స్వాగతించి అతిథి మర్యాదలు చేయండి. వాళ్లకు ఇష్టమైన భోజనం కానీ లేదా పండ్లు పలహారాలు కానీ భుజించడానికి పెట్టండి. వారు వెళ్ళేటప్పుడు పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. 4వది సహాయం చేసిన వాళ్ళు. మీకు ఏమీ లేని పరిస్థితుల్లో మీకు సహాయం చేసిన వాళ్ళు మీ ఇంటికి వస్తే వారిని ఓ దేవునిలా చూడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని రూపంలో వచ్చి మిమ్మల్ని ఆదుకున్నట్టే. అలాంటి వాళ్ళు మీ ఇంటి గుమ్మం తొక్కడం మీ అదృష్టంగా భావించాలి. ప్రేమతో వారిని స్వాగతించి ఆప్యాయతతో పలకరించి అతిథి మర్యాదలు చేయాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారే నిజమైన బంధువు, నిజమైన మిత్రుడు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మీ ఊపిరి ఉన్నంతకాలం గుర్తించుకోవాలి. ఇలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం వల్ల మీ ఇంటి సంపద పెరగడమే కాకుండా మీ గౌరవం కూడా పెరుగుతుంది. మంచి మనుషులు మీ ఇంటి గుమ్మం తొక్కడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ నలుగురు ఇంటికి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి. వారిని మీకున్నంతలో మర్యాద చేయండి. దాని ఫలితం ఎక్కడికి పోదు. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.